హాయ్ అండి. ఈరోజు సింపుల్‌గా, టేస్టీగా కొత్తిమీర పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని, ఒక కప్పు పల్లీలైతే ఫ్రై చేసుకొని, ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. అదే కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, 3 ఎండుమిరపకాయలైతే ఫ్రై చేసుకొని, ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అయితే ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకొని, ఇది కూడా బౌల్‌లోకి అయితే తీసేసుకోవాలండి. సో, ఇలా తీసుకున్న తర్వాత అదే కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది మగ్గిపోయిన తర్వాత ఒక కొత్తిమీర కట్ట అయితే వేసుకుంటున్నానండి వాష్ చేసుకొని. తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు వేసుకున్నాను. కొత్తిమీర ఎక్కువ ఉంటే వేసుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది చట్నీ. సో, ఇది ఫ్రై చేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో మనం చేసుకున్నవన్నీ వేసేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని బౌల్‌లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4, 5 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని, కరివేపాకు వేసుకొని ఫైనల్‌గా వేసేసుకోవడం.